అదే గతంలో మనం చూసాము, ముఖ్యమంత్రులు ప్యాలెస్కి పరిమితమయ్యారు. కానీ ఈయన ప్యాలెస్ మాత్రమే వదిలేసేసి రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటిది అత్యంత మహా అద్భుత కార్యక్రమం. ఒక రకంగా చెప్పండి పవిత్రమైన కార్యక్రమం. ఎందుకంటే ఆయన పరమపదించి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ మనము ఆయన్ను గుర్తు చేసుకుంటున్నాం. ఆ మహనీయుడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలు త్యజించాడు. ఆయన యొక్క ప్రాణత్యాగం ఫలితంగానే మద్రాసీలుగా పిలువబడే మనకి ప్రత్యేక ఆంధ్రులు అనే గుర్తింపు తీసుకొచ్చింది. అలాగ 1953 సంవత్సరంలో ఆంధ్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. మరి మన ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా తనకేం పేరు వస్తుందో చూసుకోకుండా ఆ యొక్క మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన గుర్తింపుగా, ఆయన సేవలకు గుర్తింపుగా మనకు ఒక బృహత్తరమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అతని త్యాగాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. మరి నిజంగా చెప్పండి పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఆయన కృషి ఫలితంగానే తెలుగు వారికి వచ్చినప్పటికీ కూడా అందరూ మర్చిపోయారు. ఎవరు వాళ్ళ పార్టీ నాయకుల విగ్రహాలు ఆవిష్కరించే పనిలో ఉన్నప్పుడు మన సీఎం గారు అటువంటి పార్టీలకు అతీతంగా వాళ్ళ నుంచి ఏం లాభం వస్తుందనే విషయం ఆశించకుండా కేవలం మన పాత నాయకులను, స్వాతంత్ర సమరయోధులను వారిని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ యొక్క విలువలను సజీవంగా ఉంచడం కోసము, భవిష్యత్తు తరాలకు వాళ్ళ త్యాగాలను అందుబాటులోకి తీసుకురావడం కోసము ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహంతో పాటు వారి యొక్క స్మృతివనం ఏర్పాటు చేసేసి ప్రజలందరికీ ఒక పర్యటన వేదికగా కూడా సిద్ధం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండము మన ఆంధ్రులుగా మనందరికీ గర్వకారణంగా చెప్పుకోవాలి.